తమ కూతుర్ని వేధిస్తున్నాడంటూ పోలీసులకు సంప్రదిస్తే పట్టించుకోలేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై కొత్తపల్లి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి హిందూపురంలో చదువుకుంటుంది. ఈ నేపథ్యంలో వంశీ అనే యువకుడు అసభ్యంగా దూషిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులు ఫిర్యాదు చేయడానికి విద్యార్థిని వెళ్ళింది. పోలీసులు మీ స్థానిక పిఎస్లోని కంప్లైంట్ చేసుకోవాలని సూచిస్తే కంప్లైంట్ తీసుకోలేదు. దీంతో విద్యార్థిని తన తండ్రితో కలిసి చెన్నై కొత్తపల్లి పిఎస్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే అక్కడ కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని విద్యార్థిని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కావాలని పిఎస్కు వెళితే పోలీసుల తీరు సరిగా లేదని మండిపడ్డారు. ఇలాంటి పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పుల్లేటిపల్లి నుండి ధర్మవరం సాయి కృప చదువుకి కాలేజీలోకి నా కూతురుని ఇచ్చినాను. చదువుకుంటుంది, డైలీ పోయి వస్తుంది, అప్ అండ్ డౌన్ చేస్తుంది. నా కూతురు చేస్తా అంటే ఇట్లా పలాని పిల్లోడు ముష్టికోవెల వంశీకృష్ణ అనే పిల్లోడు దారుణంగా మాట్లాడడంతో నా కూతురు నన్ను దారుణంగా మాట్లాడతావా అని అడిగిన కారణంగా చేయి చేసుకున్నాడు సార్. చేయి చేసుకుంటానే నా కూతురు నన్నే చేయి చేసుకుంటావా అని నా కూతురు ఒక దెబ్బ కొట్టిందంట సార్. కొడతానే ఆ పిల్లని నన్ను మగపిల్లోనే కొడతావా అని ఇష్టం వచ్చినట్లు దారుణంగా మాట్లాడి అవలీలగా అన్ని మాట్లాడి తిట్టి కొట్టి దారుణంగా ఈ దవాలన్నీ అవమానించడం జరిగింది. చెన్నై కొత్తపల్లికి బస్సుకి వచ్చింది సార్. ఆ బాబా బస్సుకు వచ్చింది, ముష్టికోల్ నుంచి బస్సు వస్తుంది. మా పాప ఆ బస్సు ఎక్కింది సార్. ఆ బస్సులో ఆ అబ్బాయి వంశీ అనే పిల్లోడు ఉన్నాడు సార్. మేము బస్సు ఎక్కేటప్పుడు చేయి పీకినాడు సార్. ఆ పాపని చేయి పీకిన తర్వాత ఏంటికి నా చేయి పీకినావని ఈ పాప ఒక ఏటు కొట్టింది సార్. వాడిని కొడతానే నన్నే కొడతావని వాడు కొట్టినాడు సార్. వాడు తన ఇష్టం వచ్చినట్లు కొట్టినాడు సార్ నా కూతుర్ని. కొట్టిన తర్వాత ఈ పాప నన్ను కొట్టినాడు తర్వాత నాకు ఫోన్ చేసింది సార్. నా బిడ్డ ఫోన్ చేసి నన్ను కొట్టినాడు, వాడు ఇష్టం వచ్చినట్లు కొట్టినాడు మా వాడంటే, సరేలేమ్మా నువ్వు ఇంటికి మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పోయి మనం మాట్లాడదాము అని చెప్పినా సార్. నేను మళ్ళీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి కంప్లైంట్స్ అయిపోమ్మా నువ్వు నేను వస్తాను అని చెప్పినాడు సార్. ఆ పాపకి చెప్పిన తర్వాత సరేలే అని పోయింది సార్. అడిగి సిగేపల్లి పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళు అమ్మ మీరు ఆడపిల్లలు కేసు పెట్టకూడదు, మేము నజసభి పంపిద్దాము, నువ్వు ఇంటికి పోమ్మా అని చెప్పినారు సార్ వాళ్ళు. సరేలే అని వాళ్ళ డాడీ నా పాప పోయినారు సార్ ఇంటికి. పోయిన తర్వాత ఆ బాబు ఇట్లా ఇంక నాకు అవమానమైందని బాధతో ఊరేసుకుంది సార్ నా కూతురు.